సరే, మనం ఇప్పుడు గతంలోకి వెళ్దాం. ఇలా భావించుకోండి, ఒక నిశ్శబ్ద రాత్రి, విశాలమున నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద బెత్లెహేము అనే చిన్న పట్టణంలో ఒక అద్భుతమైన సంఘటన జరగబోతోంది. కానీ అది ఒక రాజభవనంలో మొదలదు, లేదా ఒక సౌకర్యవంతమైన ఇంట్లో కూడా కాదు. అది ఒక సాధారణ పశువుల పాకలో మొదలవుతుంది, జంతువులు గడి మరియు లాంతర్ల మృదువైన కాంతితో. ఇప్పుడు నజరేతుకు చెందిన ఒక యువతి తన కాబోయే భర్త యోసేపుతో చాలా దూరం ప్రయాణించింది. ఈ క్షణం చాలా కష్టంగా ఉంది, ముఖ్యంగా మరియ గర్భవతి కాబట్టి. రోమన్ చక్రవర్తి ఆదేశించిన జనాభా లెక్కల వల్ల పట్టణం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ప్రతి సత్రం నిండిపోయింది, తలుపులు మూసి ఉన్నాయి. కానీ చివరికి ఒక దయగల సత్రం యజమాని వారికి తన పశువుల పాకలో చోటు ఇచ్చారు. ఒక రాజు పుట్టుకకు మీరు ఆశించే ప్రదేశం కాదు కదా, కానీ అసలు విషయం అదే. ఆ రాత్రి నిశ్శబ్దంలో మరియ తన కుమారుడిని యేసును కంటుంది. ఆమె అతని బట్టలలో చుట్టి పశువుల తొట్టిలో, అంటే జంతువులకు ఆహారం పెట్టే తొట్టిలో పడుకోబెడుతుంది. ఇది నిగర్వియన, సరళమాన, నిజాయితీగా చెప్పాలంటే అందమైన దృశ్యం. ప్రపంచపు గొప్పగా ఆర్భాటంగా కాకుండా నిష్కప్తమైన వినయంతో మొదలవుతుంది. కానీ పొలాల్లో ఒక అద్భుతమైన విషయం జరుగుతోంది. గొర్రెల కాపరులు, సాధారణ ప్రజలు, రాత్రిపూట పని చేసేవారు తమ మందలను చూసుకుంటున్నారు. అకస్మాత్తుగా ఆకాశం వెలిగిపోతుంది. ఒక దేవదూత ప్రత్యక్షమవుతారు మరియు గొర్రెల కాపరులు భయపడతారు. అంటే మీరు భయపడరా? దేవదూత ఇలా అంటాడు, భయపడకండి. ప్రజలందరికీ గొప్ప ఆనందాన్ని కలిగించే శుభవార్తను నేను మీకు తెస్తున్నాను. ఈరోజు బెత్లెహేములో మీకు ఒక రక్షకుడు పుట్టారు. ఆయన క్రీస్తు ప్రభువు. ఆ తర్వాత ఆకాశం దేవదూతలతో నిండిపోతుంది, దేవుడిని స్తుతిస్తూ. ఇది సత్యమైన అద్భుత క్షణం. గొర్రెల కాపరులు ఒక క్షణం కూడా ఆలస్యం చేయరు. వారు ఈ నవజాత రాజును వెతుకుతూ బెత్లెహేముకు పరుగెత్తుతారు. అక్కర్ వారు మరియను, యోసేపును మరియు పాపను దేవదూత చెప్పినట్లే పశువుల తొట్టిలో పడుకుని ఉన్నారు. గొర్రెల కాపరులు తమ ఉత్సాహాన్ని అదుపు చేసుకోలేరు. వారు చూసినవి, విన్నవి అందరికీ చెబుతారు. ఈ వార్త వ్యాపిస్తుంది మరియు ప్రజలు ఆశ్చర్యపోతారు.